స్నేహితులారా, ఈరోజు మనం ఇశ్రాయేలు దేశంలోని యెరూషలేము పట్టణానికి తూర్పున ఉన్నటువంటి ఒక కొండను గూర్చి మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఎందుకు ఆ కొండను గూర్చి మనం తెలుసుకోవాలి అనంటే, ఆ కొండకి బైబిల్ చరిత్రతో, అదేవిధంగా క్రొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంతో ఎంతో అనుబంధం ఉంది. ఆ కొండే ఒలీవల కొండ. ఆ కొండకు ఒలీవల కొండ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ కొండ మీద విస్తారంగా ఒలీవల చెట్లు ఉన్న కారణాన్ని బట్టి ఆ కొండకు ఒలీవల కొండ అనేటువంటి పేరు వచ్చింది. ఈ కొండ నిజానికి ఒక కొండ మాత్రమే కాదు, కానీ ఇది ఒక కొండల వరస, మౌంటైన్ రేంజ్. దక్షిణం నుండి ఉత్తరంగా 3.5 కిలోమీటర్ల పరిధిలో వ్యాపించున్నటువంటి ఒక కొండల వరుస ఈ ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండకి 3 శిఖరాలు ఉన్నాయి. ఒకటేంటంటే, ఉత్తరాన అత్యధిక ఎత్తు కలిగినటువంటి మౌంట్ స్కోపస్ అని పిలువబడుతున్నటువంటి ఒక శిఖరం. ఒలీవ కొండలోనే ఉత్తర భాగాన ఉన్నటువంటి శిఖరం ఇదే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. దీని పేరు మౌంట్ స్కోపస్. ఈ ఉత్తరం వైపున ఉన్నటువంటి ఈ శిఖరమే ఒలీవల కొండ అంతటికి కూడా ఎత్తైనటువంటి శిఖరం. దీని ఎత్తు 2710 అడుగులు. ఇక మధ్యన ఉన్నటువంటి శిఖరం ఇదే మౌంట్ ఆఫ్ ఆలివ్స్. దీన్ని ఒలీవల కొండ శిఖరం అంటారు. ఇక ఈ ఒలీవల కొండ శిఖరం యొక్క ఎత్తు 2684 అడుగులు. అంటే ఉత్తరాన ఉన్నటువంటి మౌంట్ స్కోపస్ శిఖరం కంటే కొద్దిగా తక్కువ. ఇక దక్షిణాన ఉన్నటువంటి శిఖరాన్ని మౌంట్ ఆఫ్ కరప్షన్ అంటారు. వినటానికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే తెలుగులో బైబిల్లో హేయమను పర్వతము అని వ్రాయబడింది. అది ఎందుకు ఆ విధంగా పిలువబడిందో నేను తర్వాత చెప్తాను. ఈ మౌంట్ ఆఫ్ కరప్షన్ అనేటువంటి శిఖరము యొక్క ఎత్తు ఎంతంటే 2451 అడుగులు. అంటే ఒలీవల కొండ మొత్తం కూడా ఒక మౌంటైన్ రేంజ్, కొండల వరుస. ఈ కొండల వరుసకి 3 శిఖరాలు ఉన్నాయి. ఉత్తరాన మౌంట్ స్కోపస్, మధ్యలో మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఇక దక్షిణాన మౌంట్ ఆఫ్ కరప్షన్. ఈ 3 శిఖరాలు కూడా ఒలీవల కొండ మీద ఉన్నాయి. ఆ 3.5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కొండల వరుస అంతా కూడా ఒలీవల కొండ అని ఒక పేరుతో పిలువబడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లు కూడా 3 శిఖరాల పేర్లు. బాగా చరిత్రలో పురాతన కాలం నుండి కూడా ఈ ఒలీవల కొండ మీద ఒలీవ చెట్లు అనేవి విస్తారంగా ఉండేవి అన్నమాట. కాబట్టే ఈ కొండకు ఒలీవల కొండ అనేటువంటి పేరు వచ్చింది. ఈ ఒలీవల కొండకు బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన చరిత్రతో, అదేవిధంగా క్రొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిష్యుల జీవితంతో చాలా అనుబంధం ఉంది. నేను 4 అంశాలుగా ఈరోజు ఈ వర్తమానాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా బైబిల్లోని పాత నిబంధన చరిత్రతో ఈ ఒలీవల కొండకున్నటువంటి అనుబంధం. ఇక రెండవ అంశముగా క్రొత్త నిబంధన కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ ఒలీవల కొండకు ఉన్న అనుబంధం. ఇక మూడవ అంశముగా ఈ ఒలీవల కొండ యొక్క ప్రస్తుత పరిస్థితి. ఇక 4వ అంశముగా బైబిల్ గ్రంథంలో ఒలీవల కొండను గూర్చినటువంటి భవిష్యత్ ప్రవచనాలు. ఈ 4 అంశాలుగా మీ ముందుకు కొన్ని సంగతులు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఆలకించాలని కూడా మనవి చేస్తున్నాను. ఇక మొట్టమొదటి అంశాన్ని మీకు తెలియజేస్తాను. బైబిల్లోని పాత నిబంధన చరిత్రతో ఈ ఒలీవల కొండకున్నటువంటి అనుబంధం. పాత నిబంధన గ్రంథంలో ఒలీవల కొండ యొక్క మొట్టమొదటి ప్రస్తావన సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం. అక్కడ సందర్భం ఏంటంటే, రాజైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరుమబడుతున్నటువంటి సందర్భం. నిజానికి దావీదు రాజుగా ఉన్నాడు, కానీ అతని సొంత కుమారుడే కుట్ర చేసి దావీదుని సింహాసనం మీద నుండి తొలగించి తాను సింహాసనం మీద ఎక్కి తనను తాను రాజుగా ప్రకటించుకున్న సందర్భం. ఈ సంగతి తెలిసినటువంటి దావీదు తన కుమారునితో పోట్లాడలేదు, కానీ తన కుమారునితో యుద్ధం చేయలేదు, కానీ ప్రజల క్షేమాన్ని ఆలోచించి ఈ యుద్ధం వల్ల వేల మంది అమాయకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు చనిపోతారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తన కుమారుడి ఎదుటి నుండి పారిపోతున్న సందర్భం. ఎలా పారిపోతూ ఉన్నాడంటే,
తల కప్పుకొని ఏడుస్తూ యెరూషలేము పట్టణంలో నుండి బయటకు వచ్చి కిద్రోను వాగు దాటి యెరూషలేము తూర్పు వైపు ఉన్నటువంటి ఒలీవల కొండ ఎక్కుతున్న సందర్భం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. తన ఇంటి వారందరినీ వెంటబెట్టుకొని కాలినడకన బయలుదేరెను. రాజును అతని ఇంటివారును బయలుదేరి బేత్మెర్హాకుకు వచ్చి బస చేసిరి. ఇక్కడ బేత్మెర్హాకు అనేటువంటి ఒక ప్రదేశాన్ని చూస్తున్నాం. దీన్ని బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే యెరూషలేము పట్టణములోని చిట్ట చివరి గృహం. పట్టణంలో నుండి వీధుల గుండా నడుచుకుంటూ కాలినడకన బయలుదేరి వచ్చారు రాజు, అతని పరివారం, ఇంకా అనేక మంది అతని యొక్క శ్రేయోభిలాషులు. వారు ఇక యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టక ముందు అక్కడ కొద్దిసేపు ఆగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత వారు సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో వ్రాసినట్లుగా వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. చూడండి, చాలా విచారకరమైన సందర్భం. దేవుడు కోరుకున్నటువంటి రాజు, దేవుడు నియమించినటువంటి రాజు తన కుమారుని యొక్క కుట్రకు బలైపోయి ఎంతో దుఃఖంతో తను ఏడుస్తూ వెళ్తున్నాడు తన పరివారంతో. అదేవిధంగా దావీదుకు కలిగినటువంటి దుస్థితిని బట్టి ప్రజలు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. చూడండి, అరణ్య మార్గం యెరూషలేము నుండి కిద్రోను వాగు దాటి ఒలీవల కొండ మీదుగా అవతలి వైపుకి వెళ్తే అరణ్యం, అదే యూదయ అరణ్యం, అదే జుడయన్ డిజర్ట్. తరువాత సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు. చూడండి, ఒలీవ చెట్ల కొండ, అదే మనం ఈరోజు మన వర్తమాన అంశంగా తీసుకున్నటువంటి ఒలీవల కొండ, ఒలీవల చెట్ల కొండ. దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే చెప్పులు వేసుకునే సమయం కూడా దావీదుకు దొరకలేదు. తన కుమారుడు తరుముకొని వస్తున్నాడు, రక్తపాతాన్ని నివారించాలి కాబట్టే దావీదు త్వరపడి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. తలలు కప్పుకోవటం అంటే విచారానికి, చాలా ఘోరమైన విషాదానికి గుర్తు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనంలో ఏం రాయబడిందంటే ఈ ఒలీవల కొండ మీద దావీదు రాజుగా పరిపాలిస్తున్నటువంటి కాలంలో దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఉన్నట్లుగా ఈ 32వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే ఒలీవల కొండ మీద ఏముందండి? దేవుని ఆరాధించేటువంటి స్థలం ఒకటి ఉంది. కారణం ఏంటంటే అప్పటికి ఇంకా యెరూషలేము కొండ మీద దేవాలయం నిర్మించబడలేదు. ఎందుకంటే ఆ దేవాలయం రాజైనటువంటి దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను కాలంలో రాజైన సొలొమోను నిర్మించాడు. కాబట్టి యెరూషలేము దేవాలయం అప్పటికి ఇంకా నిర్మించబడలేదు. ఒలీవల కొండ మీద దేవుని ఆరాధించే ఒక స్థలం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఆ కొండ ఎక్కి దావీదు యూదయ అరణ్యం వైపు వెళ్ళినట్లుగా ఇదే సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తర్వాత, చూడండి, కొండ శిఖరము అవతల అంటే శిఖరం పైకి వెళ్ళారు. ఇందాకే నేను చెప్పాను మీకు 3 శిఖరాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ శిఖరం మీదుగా క్రిందకి దిగుతూ ఉన్నారు. అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అనేటి అక్కడ ఒక సంఘటన జరిగింది. అది ఇప్పుడు మనకు అప్రస్తుతం. అదే 16వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఇక దావీదు అతనితో ఉన్న పరివారం అంతా కూడా కాలినడకన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అక్కడేం రాయబడిందంటే రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు, చూడండి, బహూరీము అనేటువంటి ప్రదేశానికి వారు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఇది యూదయ అరణ్యానికి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామం. ఇక యూదయ అరణ్యంలోకి వారు ప్రవేశించబోతున్నటువంటి సందర్భం అన్నమాట. రాజైనటువంటి దావీదు జీవితంలో ఒక ముఖ్యమైన విషాద ఘట్టానికి ఈ ఒలీవల కొండ ఒక సజీవ సాక్ష్యముగా నిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఒలీవల కొండను గూర్చిన మరొక ప్రస్తావన రాజులు 1వ గ్రంథం 11వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తాం. ఇక్కడ ఒలీవల కొండ ఏమని పిలువబడిందంటే యెరూషలేము ఎదుటనున్న కొండ అని ఇక్కడ వ్రాయబడింది. సందర్భం ఏంటంటే దావీదు తర్వాత సింహాసనం ఎక్కినటువంటి రాజైనటువంటి సొలొమోను ఆరంభంలో చాలా భక్తిగా ఉన్నాడు, యెహోవా దేవుని మాత్రమే సేవించాడు. కానీ సొలొమోను అనేక మంది అన్యులైనటువంటి రాజకుమార్తెలను వివాహమాడి
వారి కొరకు ఆయన ఏం చేశాడంటే, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద, అంటే ఇదే ఒలీవల కొండ మీద బలిపీఠాలను కట్టించాడు. అంత మాత్రమే కాదు, అన్య దేవతల విగ్రహాలను నిలిపాడు. ఎందుకు ఇలా చేశాడు యెహోవా దేవుని యొక్క భక్తుడు అంటే, తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేశాను. ఇంకా అతని గురించి ఏం రాయబడిందంటే, సొలొమోన్ రాజు గురించి ఇక్కడే ఇదే అధ్యాయంలో, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. చూడండి, వృద్ధుడైనప్పుడు, బాలుడుగా, యవ్వనస్సుడుగా, నడికారు వయసువాడిగా బాగున్నాడు, యెహోవా దేవుని మాత్రమే సేవించాడు. ఆ యెహోవా దేవునికి ఒక అద్భుతమైనటువంటి గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఆ దేవాలయ ప్రతిష్ఠ సందర్భంగా అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. కానీ వృద్ధుడైనప్పుడు అన్యులైనటువంటి అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవతల తట్టు త్రిప్పివేశారు. కాబట్టే అన్య దేవతలకు ఈ సొలొమోను రాజు ఒలీవల కొండ మీద బలిపీఠాలను కట్టించాడు, వాటి విగ్రహాలను కూడా నిలిపాడు. ఇది సుమారుగా 940 బీసీ 930 బీసీ మధ్యకాలంలో జరిగింది. ఎందుకంటే అతడు వృద్ధాప్యం అది. అప్పుడు ఈ ఒలీవల కొండ మీద అతడు ఈ రీతిగా అన్య దేవతల విగ్రహాలను పెట్టడం జరిగింది. కానీ ఒక విశేషం ఏంటంటే, ఈ ఒలీవల కొండను గురించినటువంటి మరొక ప్రస్తావన సందర్భం ఇది. సుమారుగా 300 సంవత్సరాల తర్వాత మరొక యూదా రాజు, అతడే రాజు అయినటువంటి యోషియా, 622 బీసీలో ఇతడు ఏం చేశాడంటే, యోషియా రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు, యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడి పార్శ్వమందు. చూడండి, ఇందాక నేను మీతో చెప్పాను, ఈ ఒలీవల పర్వతం మీద దక్షిణ శిఖరానికి ఉన్నటువంటి పేరు హేయమను పర్వతము అని ఎందుకు పిలువబడింది, మౌంట్ ఆఫ్ కరప్షన్ అని కారణం ఇదే, ఆ రిఫరెన్స్ ఇదే. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఆనాడు ఆ పర్వత శిఖరానికి వాడుకలో ఉన్నటువంటి పేరుని ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. హేయమను పర్వతము అన్నాడు ఒలీవల పర్వతాన్ని. కారణం ఏంటి అంటే, ఇదే సొలొమోను అన్య దేవతలకు సంబంధించినటువంటి హేయమైనటువంటి విగ్రహాలను ఆ శిఖరం మీద నిలిపిన కారణాన్ని బట్టి హేయమను పర్వతము అనే పేరు ఆ ఒలీవల పర్వతానికి వచ్చింది. ఇప్పుడు రాజు అయినటువంటి యోషియా ఏం చేశాడంటే, సొలొమోను ఆ విగ్రహాలను, ఆ బలిపీఠాలను నిలిపినటువంటి 300 సంవత్సరాల తర్వాత 622 బీసీలో యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడి పార్శ్వమందు, చూడండి, పర్వతానికి ఎదురుగా నించుంటే కుడి పార్శ్వం అంటే దక్షిణపు శిఖరం, అష్టారోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును, ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను, అంటే ఆ విగ్రహాలను, ఆ బలిపీఠాలను తునకలుగా కొట్టించి ఆషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. పాత నిబంధనలో ఒలీవల కొండ యొక్క ప్రస్తావన వచ్చినటువంటి మరొక సందర్భం ఇది. ఇది చాలా ముఖ్యమైనది కూడా. ఇక ఒలీవల కొండను గూర్చినటువంటి ప్రస్తావన వచ్చినటువంటి మరొక సందర్భం యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. అక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని బట్టి దేవుని యొక్క మహిమ దేవాలయాన్ని వీడి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం, మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి, చూడండి, యెరూషలేము పట్టణములో నుండి బయటికి వచ్చి పైకెక్కి, అంటే చూడండి ఎక్కడ, పట్టణపు తూర్పున ఉన్న కొండకు పైగా నిలిచెను. పట్టణపు తూర్పునుంది ఒలీవల కొండ,
ఆ ఒలీవల కొండ మీద దేవుని యొక్క మహిమ నిలిచినట్లుగా, ఆ తరువాత ఆ కొండ మీద నుండి దేవుని మహిమ పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా తర్వాత వచనంలో మనం చూస్తాం. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను. అంటే ఒలీవల కొండ మీద నుండి దేవుని యొక్క మహిమ పరలోకానికి ఎక్కిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ సందర్భాల్లో ఒలీవల కొండకు ఇశ్రాయేలు చరిత్రకు, పాత నిబంధన చరిత్రకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం గమనించాం. అంటే అనేక ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఈ ఒలీవల కొండ మీద జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇక రెండవ అంశం, క్రొత్త నిబంధన కాలంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు, ఆయన శిష్యులకు ఒలీవల కొండతో ఉన్నటువంటి అనుబంధం. దేవుని కుమారుడు, తానే దేవుడై ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుల రక్షణ కొరకు కన్యగర్భాన ఒక పరిశుద్ధమైనటువంటి శిశువుగా జన్మించి ఈ 33.5 సంవత్సరాలు ఒక పరిశుద్ధమైనటువంటి మానవ జీవితాన్ని ఆయన జీవించినట్లు బైబిల్లోని క్రొత్త నిబంధనలో 4 సువార్తల్లో మనము ఆయన యొక్క చరిత్రను మనం గమనించగలం. అయితే యేసు ప్రభువారి యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో ఈ ఒలీవల కొండ అనేది ఆయన జీవితంలో ఒక భాగమైనట్లు మనం చూస్తామండి. ఎలా అంటే సువార్తికుడైనటువంటి లూకా ఏం రాశాడంటే, లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు, చూడండి, పగటి వేళ యెరూషలేము దేవాలయములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రజలకు బోధించుచు, రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళి ఆయన కాలము గడుపుచూ ఉండెను అని రాశాడు. మరొక సందర్భంలో కూడా మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో ఆయన బయలుదేరి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. చూడండి, యేసు ప్రభు వారికి ఒలీవల కొండకు వెళ్ళటం ఒక వాడుకగా ఉన్నట్లు మనం చూస్తాం. ఎందుకు ఆయన ఒలీవల కొండకు వెళ్తూ ఉన్నాడు? ప్రార్థన చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి. అనేక సార్లు ఆయన రాత్రంతా ఒలీవల కొండ మీద ప్రార్థనలో గడిపి తిరిగి పగలు బోధించిన సందర్భాలు ఉన్నాయి. యోహాను భక్తుడు కూడా ఈ విషయాన్ని వ్రాశాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. సందర్భం ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు తన అప్పగింపబడిన రాత్రి ఒలీవల కొండకు వెళ్ళినటువంటి దృశ్యం ఇది. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు. చూడండి, ఇప్పుడు మనకు ఒక సంగతి అర్థమైంది. యేసు ప్రభువారు తన పరిచర్య జీవితములో ప్రతి దినము కూడా యూదయ ప్రాంతంలో గనక ఉన్నట్లయితే ఒలీవల కొండకు ప్రతిరోజు కూడా వెళ్తూ ఉండేవాడు. రాత్రి అక్కడ కాలం గడిపేవాడని మనం చూస్తున్నాం. ఎలా గడిపేవాడు? ప్రార్థనలో గడిపేవాడు, తండ్రితో సంభాషిస్తూ ఉండేవాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు. ఇక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన పరిచర్య జీవితంలో అనేక సార్లు బేతనియా అనేటువంటి గ్రామంలో బస చేసినట్లు మనం చూస్తాం. ఆ గ్రామంలోనే, బేతనియా అనబడినటువంటి ఆ గ్రామంలోనే మార్తా, మరియా, లాజరు అనేటువంటి తోబుట్టువులు కుటుంబంగా నివసిస్తూ ఉండేవారు. యేసు ప్రభువారి యొక్క పరిచర్య జీవితంలో ఈ బేతనియా, దాని ప్రక్కన ఉండేటువంటి బేత్పగే అనేటువంటి గ్రామాలకు ఆయన పలుమార్లు వెళ్ళి అక్కడ బస చేసినట్లు మనం చూస్తాం. ఎక్కడ ఉన్నాయి ఈ బేతనియా, బేత్పగే గ్రామాలు అని అంటే లేఖనాల్లో నుండే మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు అనే మాట మనం చూస్తాం. అంటే ఒలీవల కొండకు దగ్గరలో ఉన్నట్టు. ఇప్పుడు మనం ఆ లొకేషన్ ప్రస్తుత కాలంలో మనం గమనించినట్లయితే ఆ బేతనియా, బేత్పగే గ్రామాల యొక్క లొకేషన్ ఎక్కడుంది, ఆ జియోగ్రాఫికల్ లొకేషన్ అనేది మనం చూసినప్పుడు ఒలీవల కొండకు తూర్పు వైపున, తూర్పు సానువుల్లో, అంటే ఈ కొండ ముగియగానే కొండ అంచున ఉన్నటువంటి, కొండ క్రింది భాగములో ఉన్నటువంటి గ్రామమే బేతనియా. అంటే ఈ ఒలీవల పర్వతానికి సౌత్ ఈస్ట్గా, అంటే దాన్ని ఆగ్నేయ దిక్కు అంటారు,
ఆ ఆగ్నేయ దిక్కుగా ఉన్నటువంటి గ్రామమే బేతనీ అనేటువంటి గ్రామం. ఈ బేతనీ అనేటువంటి గ్రామం యెరూషలేం పట్టణానికి ఎంత దూరంలో ఉంటుంది? ఆ దూరం బైబిల్లో వ్రాయబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. చూడండి, బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి అంటే యెరూషలేము పట్టణానికి ఇంచుమించు కోసెడు దూరము. బేతనీ అనేటువంటి గ్రామం యెరూషలేము పట్టణానికి కోసెడు దూరం అని ఈ వచనంలో మనం చూస్తున్నాం. కోసెడు అంటే 3.2 కిలోమీటర్స్ అన్నమాట. అంటే చాలా సమీపంగా ఉన్నటువంటి గ్రామం. అందుకనే యేసు ప్రభువారు యెరూషలేం పట్టణంలో పరిచర్య ముగించుకొని యెరూషలేం పట్టణంలో నుండి బయటకు వచ్చి కిద్రోను వాగు దాటి ఒలీవల కొండ ఎక్కి అవతల వైపుకు దిగి బేతనీలోకి వెళ్ళేవారు. ఇక ఆ బేతనియ తర్వాత యూదయ అరణ్యం అనేది ప్రారంభమవుతుంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనములో మరియా, ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియ అనే మాట మనం చూస్తున్నాం. వీరి ఇంటిలో ప్రభువు ఆయన శిష్యులు బస చేసినటువంటి సందర్భాన్ని లూకా గారు గ్రంథస్థం చేశారు. లూకా సువార్త 10వ అధ్యాయం 38, 39, 40 వచనాలు. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించారు. ఇక్కడ గ్రామం పేరు బేతనీ అని రాయలేదు, కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంటిలో ప్రవేశిస్తే ఆ ఇంటిలో ఎవరున్నారు? మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను. ఈ మార్త ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. బేతనీ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి మార్త. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడండి, యేసు ప్రభువారికి ఆయన శిష్యులకు బేతనియ గ్రామములో ఉన్నటువంటి ఈ మరియా, మార్త, లాజరుల గృహం అనేక సార్లు ఆయనకు బస కేంద్రముగా, ఆయనకు ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే యేసు ప్రభువారు యెరూషలేము నుండి బేతనియకు వెళ్ళాలంటే బేతనియకు అవుట్స్కట్స్ లాగా ఉండేటువంటి ఆ కొండ సానువుల్లో బేత్పగే ఉంటుంది. దాన్ని ఆనుకొనే సుమారుగా బేతనీ అనేటువంటి ఈ గ్రామం ఉంటుంది. అందుకనే బేత్పగే, బేతనియ గ్రామాలు కలిపి చెప్పబడ్డాయి అనేక సందర్భాల్లో. యెరూషలేము నుండి ఈ బేతనియ పట్టణానికి వెళ్ళాలంటే ఒలీవల కొండ ఎక్కి అవతల వైపుకి దిగే రహదారి ఒకటి. అదేవిధంగా ఈ కొండ ఎక్కకుండా ఉత్తరం వైపు నుండి కొండ చుట్టూరు తిరిగి వెళ్ళినా కూడా బేతనీ అనేటువంటి గ్రామానికి వెళ్ళొచ్చు. ఇది యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళేటువంటి మార్గం అన్నమాట. కాబట్టి యేసు ప్రభువారు ఆయన శిష్యులు కూడా ఎక్కువ సందర్భాల్లో ఈ ఒలీవల కొండ ఎక్కి అవతల వైపు దిగి బేతనీలో ప్రవేశించేవారు అన్నమాట. ఆయన పరిచర్య జీవితంలో అనేకసార్లు ఈ విధంగా జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన చిట్ట చివరిగా గాడిద పిల్లనెక్కి యెరూషలేములోకి ఒక రాజుగా ప్రవేశించింది కూడా ఈ బేతనియ గ్రామం నుండే. కానీ అప్పుడు కొండ మీదుగా కాకుండా చుట్టూ తిరిగి వచ్చినట్లుగా లేఖనాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. యేసు ప్రభువారు ఏ గాడిద పిల్ల మీద అయితే ఎక్కి ఒక రాజాది రాజుగా యెరూషలేం పట్టణంలో ప్రవేశించాడో ఆ గాడిద పిల్ల కూడా బేతనియ గ్రామానికి చెందినటువంటిదే. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. యేసు ప్రభువారు పట్టణము నుండి బయలుదేరి, అంటే యెరూషలేం పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. అంటే ఒలీవల కొండ మీద నుంచే వెళ్ళాలి ప్రభు. ఆ విధంగా ఆ రాత్రి వేళ అక్కడికి వెళ్ళి బస చేసినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా, చూడండి, యేసు ప్రభువారు తరచుగా ఈ ఒలీవల కొండ మీద నుండి ప్రయాణించినట్లుగా ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతోంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒలీవల కొండ పశ్చిమ సానువుల్లో, అంటే యెరూషలేము పట్టణం యొక్క తూర్పు గుమ్మానికి ఎదురుగా కిద్రోను వాగుకి అవతల వైపు ఉన్నటువంటి ఒలీవ పర్వతములోని ఒక వనానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. ఆ వనము యొక్క పేరే గెత్సెమనే. ఈ గెత్సెమనే పేరు ఎరుగని క్రైస్తవులు ఉండరు. ఎందుకంటే యేసు ప్రభువారు తాను అప్పగింపబడిన రాత్రి
ఆ గెత్సెమనేలోనే ఆయన ముమ్మారు ప్రార్థించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అప్పగింపబడినటువంటి రాత్రి తన శిష్యులతో పాటు చిట్ట చివరి పస్కా విందుని యెరూషలేములోని ఒక మేడగదిలో ఆచరించి తన శిష్యులతో పాటు మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడినట్లుగా అంతటా వారు అంటే యేసు ప్రభువారు ఆయన యొక్క శిష్యులు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. పస్కా విందును ఆచరించిన రాత్రి సహజంగా ఇశ్రాయేలీలు పాడే కీర్తన ఏంటంటే కీర్తన గ్రంథంలోని 115వ కీర్తన, 116వ కీర్తన, 117వ కీర్తన, 118వ కీర్తన అంటే 115 నుండి 118వ కీర్తన వరకు కూడా 4 కీర్తనలు పాడి వారు ఒలీవల కొండకు వెళ్ళినట్లుగా మత్తయి వ్రాశాడు. తర్వాత అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, చూడండి, ఒలీవల కొండ మీద గెత్సెమనే అనబడిన చోటు. ఈ గెత్సెమనే గురించి 2-3 సంగతులు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. గెత్సెమనే అనబడేటువంటి పేరుకి నూనెగానుగా అని అర్థం. ఇశ్రాయేల్ దేశంలో ఒలీవ పండ్ల నుండి తీయబడినటువంటి ఒలీవ నూనెను ఆహార పదార్థముగా వినియోగించటం, ఒక ఔషధముగా వినియోగించటం, దేవుని ఆరాధనలో వినియోగించటం పాత నిబంధన పుస్తకాల్లో, క్రొత్త నిబంధన పుస్తకాల్లో కూడా మనం గమనించగలం. కాబట్టి ఈ గెత్సెమనే అంటే నూనె గానుగ. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఒలీవల కొండ మీద విస్తారమైనటువంటి ఒలీవ చెట్లు ఉన్న కారణాన్ని బట్టి ఆ ఒలీవ పండ్లు కూడా విస్తారంగా పండేవి. కాబట్టి ఆ పండ్లను మళ్ళా పట్టణంలోకి తెచ్చి గానుగ వేయకుండా ఒలీవల కొండ మీదే పశ్చిమ భాగాన అంటే యెరూషలేముకు ఎదురుగా ఉన్నటువంటి కొండ మీద భాగాన అంటే కొండ సానువుల్లో ఒక ఒలీవ గానుగ ఉండేది పూర్వకాలంలో. ఆ ఒలీవ గానుగను బట్టే గెత్సెమనే అనేటువంటి పేరు ఆ వనానికి వచ్చింది. అంటే ఆ వనము అంటే తోట, ఆ తోటలో ఉండేవన్నీ మళ్ళీ ఒలీవ చెట్లే. ప్రభువారు ఒలీవల కొండకు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఆయన ఈ గెత్సెమనేలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు. ఇంతకుముందే మీకు కొన్ని వచనాలు చూపించాను, అలవాటుగా అక్కడికి వెళ్ళాడని. అంటే ఒలీవల కొండ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం, ప్రభువుకి ఇష్టమైన ప్రదేశం, ప్రార్థన చేసుకోవడానికి అనువైన ప్రదేశం. ప్రభువారు ఆ గెత్సెమనేని ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు తన అప్పగింపబడిన రాత్రి వేదన పడి ఆతురముగా ప్రార్థించినప్పుడు ఆయన యొక్క చెమట నేల పడుతున్నటువంటి గొప్ప రక్త బిందువుల వలె అయింది కూడా ఈ గెత్సెమనేలోనే. ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సమీపంలోనే పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు. కానీ వారు నిద్రమత్తులో ఉన్నారు. ప్రభువారిని హెచ్చరించాడు, ఆత్మసిద్ధమే కానీ పేతురు శరీరము బలహీనం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని శిష్యుల్ని హెచ్చరించింది కూడా ఇదే గెత్సెమనే వనములో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యూదా ద్వారా రోమా సైనికులకు అప్పగించబడింది కూడా ఈ గెత్సెమనేలోనే. ఇక యేసు ప్రభువారికి ఆయన శిష్యులకు ఈ ఒలీవల కొండతో ఉన్న అనుబంధం ఏంటంటే వారు తరచుగా ఆ కొండ మీద కూర్చొని, అది యెరూషలేము పట్టణపు కొండ కంటే కూడా 200 అడుగుల ఎత్తైనటువంటి పర్వతం కాబట్టి ఆ ఒలీవల కొండ మీద కూర్చుంటే ఈ యెరూషలేము పట్టణము యొక్క అద్భుత దృశ్యం, ముఖ్యంగా దేవాలయము యొక్క ఆవరణ అంతా కూడా చాలా తేటగా కనబడుతూ ఉండేది ఒలీవల కొండ మీద నుండి. ఆ ఒలీవల కొండ మీద కూర్చొని ఎదురుగా కనబడుతున్నటువంటి దేవాలయాన్ని చూపిస్తూ యేసు ప్రభువారి శిష్యులు అడిగినటువంటి 3 ప్రశ్నలకి జవాబు చెప్పింది కూడా ఈ ఒలీవల కొండ మీద కూర్చొని యేసు ప్రభువారు. అంతకుముందు తన శిష్యులతో దేవాలయంలో సంచరిస్తున్నప్పుడు యేసు ప్రభువారి శిష్యులు ఆ దేవాలయాన్ని చూపిస్తూ అంటే, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడాలు ఎలాంటివో చూడుము అని యేసు ప్రభువుకు చూపించారు. యేసు ప్రభువారు ఏమన్నారంటే, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చునని చెప్పాడు. అప్పుడు శిష్యులు ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నాం ఆయన దగ్గరకు వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, ఆ యొక్క సంగతులు ఎప్పుడు జరుగును, అంటే దేవాలయ ధ్వంసం అనేది ఎప్పుడు జరుగుద్ది అనేది ఒక మొదటి ప్రశ్న, నీ రాకడ ఎప్పుడు అనేది రెండవ ప్రశ్న, ఈ యుగ సమాప్తి ఎప్పుడు అనేది మూడవ ప్రశ్న వేస్తే, ఆ 3 ప్రశ్నలకు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం, అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి జవాబుల్ని ఒలివెట్ డిస్కోర్స్ అంటారు.
ఒలీవల కొండ మీద కూర్చొని చెప్పినటువంటి సమాధానం అది. తన శిష్యులకు వివరంగా చెప్పాడు. అదే మనకిప్పుడు యేసుప్రభు వారి యొక్క రాకడ ముందు ఈ భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయి అని మనం తెలుసుకోవటానికి ఆధారంగా కనబడతా ఉంది. ఇక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మరొక ముఖ్యమైనటువంటి ఘట్టం, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వమానవాళి రక్షణ కొరకు సిలువలో బలియాగమై తన పవిత్ర రక్తధారలు ప్రతి మానవుడి కొరకు చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై లేచిన తర్వాత సుమారుగా 40 దినాలు సాక్షార్థంగా రుజువులతో తన్ను తాను సజీవునిగా కనబరుచుకొని ఇక ప్రభువారు పరలోకానికి ఆరోహణ అయ్యే దినం, ఆ దినాన ప్రభు ఏం చేశాడంటే తాను తనతో పాటు తన శిష్యులు అనేక మంది, 100 మంది ఉన్నారు, వారందరినీ కూడా బేతనియ వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణాయను. బేతనియా వరకు అంటే దాని అర్థం ఏంటి? వారందరినీ కూడా ఒలీవల పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు. అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. చూడండి, ఒలీవల కొండ మీద నుండే ఆయన ఆరోహణమయ్యాడు. అనేక సంగతులు తన శిష్యులతో చెప్పాడు. వారు చూచుచుండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఇక ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు అందరూ కూడా బయలుదేరి ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. అంటే యేసు ప్రభువారు ఎక్కడి నుండి పరలోకానికి ఆరోహణ అయ్యాడు అని ఆ లొకేషన్ తెలుసుకోవటానికి కూడా ఈ వచనం చాలా ఉపయోగపడుతుందండి. ఇక 3వ అంశముగా ఒలీవల కొండ యొక్క ప్రస్తుత పరిస్థితి, యాజ్ ఆన్ డేట్. మన కాలంలో ఒలీవల కొండ యొక్క పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం గమనిద్దామా? ఇశ్రాయేలు ఒక దేశముగా 1948 మే 14న ఏర్పడక ముందు ఈ ఒలీవల కొండ ప్రాంతం, అదేవిధంగా యెరూషలేములోని పాత పట్టణం అంతా కూడా వెస్ట్ బ్యాంక్తో పాటు జోర్డాన్ దేశం యొక్క ఆధీనములో ఉండేది. అయితే మనందరం ఎరిగినట్లుగా దేవుని యొక్క మహాకృపతో 1948వ సంవత్సరం మే నెల 14వ తేదీన ఇశ్రాయేలు ఒక స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. దాని తర్వాత కూడా ఒలీవల పర్వతం, అదేవిధంగా యెరూషలేము పట్టణము యొక్క తూర్పు భాగం, ఇవన్నీ కూడా యోర్దాను దేశము యొక్క స్వాధీనములోనే వారి పరిపాలన కిందే ఉండేవి. కానీ 1967 జూన్ నెలలో జరిగినటువంటి 6 రోజుల యుద్ధం తర్వాత యెరూషలేము పట్టణం యొక్క తూర్పు భాగంతో సహా ఒలీవల కొండ కూడా ఇశ్రాయేలు దేశము యొక్క పూర్తి స్వాధీనంలోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఒలీవల కొండ, యెరూషలేము పట్టణం యొక్క తూర్పు భాగం కూడా అంటే ఈస్ట్ జెరూసలేం ఇశ్రాయేలు దేశ ఆధీనంలోనే వారి పరిపాలన కిందే ఉన్నాయి ఉంది. ఇప్పుడు ఒలీవల కొండ మీద పరిస్థితి ఎలా ఉందో కొన్ని సంగతులు నేను మీకు వివరిస్తాను. ముఖ్యంగా మనకి ఒలీవల కొండ మీద కనబడేది ఏంటంటే దాని పశ్చిమ సానువుల్లో, అంటే యెరూషలేము పట్టణపు తూర్పు గోడకు ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల పర్వతం యొక్క పశ్చిమ సానువులు, అక్కడ సుమారుగా 3000 సంవత్సరాల నుంచి కూడా యూదులు ఒలీవల కొండ యొక్క పశ్చిమ సానువుల్ని శ్మశాన వాటికగా వాడుతున్నారు, ఒక సిమెట్రీగా వాడుతున్నారు. అక్కడ ఈరోజు మనం గమనించుకుంటే సుమారుగా 1,50,000 సమాధులు ఉన్నాయి అక్కడ. ఎందుకట్లా? తూర్పు గుమ్మం ఎదురుగా ఇశ్రాయేలు సమాధులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి యూదుడు కూడా తాను చనిపోయిన తర్వాత ఒలీవల పర్వతపు పశ్చిమ సానువుల్లో ఉన్నటువంటి యెరూషలేము పట్టణం యొక్క తూర్పు గుమ్మానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ సమాధుల తోటలోనే తాను పాతిపెట్టబడాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ శ్మశాన వాటిక ప్రదేశం జుడాయిజంలో, అంటే యూదుల యొక్క మతపరమైనటువంటి విషయాల్లో ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా వారు ఎంచుతూ ఉంటారు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా ఇశ్రాయేలీలు తమ యొక్క మెస్సియా వస్తాడని, ఒలీవల కొండ మీద నుంచి వస్తాడని, వచ్చినప్పుడు ఈ సమాధుల్లో ఉన్న వారందరూ కూడా పునరుద్ధానులుగా లేస్తారు అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం వారిలో ఉన్న కారణాన్ని బట్టి ప్రతి ఒక్క యూదుడు కూడా ఈ ప్రదేశంలో సమాధి చేయబడాలని
కోరుకుంటూ ఉంటాడు. నిజానికి చెప్పాలంటే ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి సమాధి స్థలం అది. యూదులు అక్కడ తాము సమాధి చేయబడాలంటే ఆ కమిటీకి చాలా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత కూడా నేటి దినాల్లో అక్కడ కనబడతా ఉంది. వాళ్ళ ఉద్దేశం ఒకటే, మెస్సియా వచ్చినప్పుడు మేము పునరుద్ధానం చెందాలి. అది ఆ ఆశతోనే అక్కడ ఒలీవల కొండ యొక్క పశ్చిమ సానువుల్లో 150,000 పైచిలుకు సమాధులు ఉండటానికి కారణం అదే. ఇక ఆ తరువాత ఒలీవల కొండ మీద 3 శిఖరాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఉత్తరాన మౌంట్ స్కోపస్, మధ్యలోది మౌంట్ ఆఫ్ ఆలివ్స్, దక్షిణం వైపు ఉన్నది మౌంట్ ఆఫ్ కరప్షన్. ఇప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కొన్ని సంగతులు మీకు తెలియజేస్తాను. ఒలీవల కొండ ఉత్తర శిఖరమైనటువంటి మౌంట్ స్కోపస్ మీద AD 918లో అంటే క్రీస్తు శకం 1918లో హీబ్రూ యూనివర్సిటీ అనేది అక్కడ నిర్మించడం, నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఇస్రాయేల్ ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భావించే నాటికే ఒలీవల కొండ మీద అనేక కట్టడాలు నిర్మించడం జరిగిందనమాట. వాటిలో ముఖ్యమైనది జూయిష్ నేషనల్ యూనివర్సిటీ లైబ్రరీ. ఇది 1928లో కట్టబడింది. అంతేకాకుండా రోత్షీల్డ్స్ హదస్సా యూనివర్సిటీ హాస్పిటల్ కూడా 1934లో ఒలీవల కొండ మీద కట్టబడింది. ఇది మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద హాస్పిటల్స్లో ఒకటి. ఆ కొండ మీద లూథరన్ చర్చ్ ఆఫ్ ఎసెన్షన్ అనే ఒక చర్చ్ ఉంది. ఎసెన్షన్ అంటే ఆరోహణం, లూథరన్ చర్చ్. ఆ చర్చికి అనుబంధంగా అగస్టా విక్టోరియా హాస్పిటల్ ఉంది. అంతేకాకుండా చర్చి యొక్క బెల్ టవర్ అంటే గంట కట్టేటువంటి ఆ టవర్ 160 అడుగుల ఎత్తైనటువంటి టవర్ ఉంది లూథరన్ చర్చ్ ఆఫ్ ఎసెన్షన్కి. అంతేకాకుండా ది రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఆఫ్ ఎసెన్షన్ అని అదే ప్రదేశంలో మరొక చర్చ్ ఉంది. అంతేకాకుండా ఒక జాయింట్ మాస్క్ అండ్ చాపెల్ కూడా ఒలీవల కొండ మీద ఉండటం మనం చూస్తాం. ఎందుకంటే మహమ్మదీయులు కూడా యేసు ప్రభు వారి యొక్క ఆరోహణను, ఆయన యొక్క రెండవ రాకడను విశ్వసిస్తారు కాబట్టి వారు కూడా అక్కడ ఆ కట్టడాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఒలీవల కొండ అనేది అటు యూదులకు అంటే జుడాయిజంలో, క్రిస్టియానిటీలో, అదేవిధంగా ఇస్లాములో కూడా ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఒక పవిత్ర ప్రదేశం వారికి. ఇక ఒలీవల కొండ మీదే ఉత్తరం వైపుగా, అదేవిధంగా దక్షిణం వైపుగా అనేకమైనటువంటి కట్టడాలు ఉండటం జరిగింది. వాటిల్లో మరొక ముఖ్యమైనటువంటి కట్టడం మార్మోన్ యూనివర్సిటీ. ఇది కూడా చాలా ఫేమస్ యూనివర్సిటీ. తర్వాత ప్రత్యేకించి గెస్సెమనే వనంలో చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అనేటువంటి చర్చ్ కూడా అక్కడ ఉండటం మనం చూస్తాం. ఇక ఒలీవల కొండ యొక్క పశ్చిమ సానువుల్లో హిస్టారిక్ జూయిష్ సిమెట్రీతో పాటు అంటే చారిత్రక యూదుల శ్మశాన వాటికతో పాటు టోంబ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అని కొంతమంది ప్రవక్తల సమాధులు అక్కడ ఉండటం మనం చూస్తాం. తర్వాత రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఆఫ్ మేరీ మగ్దలేనే, సువార్తలో యేసు ప్రభు వారి చేత 7 దయ్యాలు వెళ్ళగొట్టబడినటువంటి ఒక స్త్రీగా, తరువాత ఆయనకు పరిచర్య చేసినటువంటి స్త్రీగా, యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన చూచినటువంటి ఒక స్త్రీగా మగ్దలేనే మరియా చరిత్రలో 4 సువార్తల్లో కూడా మనకు కనబడుతుంటుంది. ఆమెకు సంబంధించినటువంటి ఒక గుడి అక్కడ పశ్చిమ సానువుల్లో ఉండటం మనం చూస్తాం. అంతేకాకుండా కిద్రోను వాగులో కూడా ఒక సమాధి ఉంది. అది టోంబ్ ఆఫ్ వర్జిన్ మేరీ అని చెప్తారు, మరియమ్మ గారి సమాధి అని చెప్తారు. ఆ విధంగా రకరకాల కట్టడాలు ఈనాడు ఒలీవల కొండ మీద ఉండటం మనం వెళ్ళి చూడొచ్చు. ఇక 4వ అంశం ఒలీవల కొండను గూర్చినటువంటి భవిష్యత్ ప్రవచనాలు. దీనిలో చాలా ముఖ్యమైనది జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడలో, అంటే సంఘం ఎత్తబడేది ర్యాప్చర్, అది రహస్య రాకడ. కానీ సంఘం ఎత్తబడిన 7 సంవత్సరాల తర్వాత మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ, అది ప్రత్యక్ష రాకడ. భూమి మీద ఆ దినాన సజీవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా తన కళ్ళతో చూసేటువంటి రాకడ. మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే,
ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. చూసారు ఎంత స్పష్టంగా రాయబడిందో. యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ప్రతి నేత్రం, అప్పటికి సజీవులుగా ఉండేటువంటి మానవులందరూ, సంఘమేమో ఆయనతో ఉంటుంది, నమ్మిన వారందరూ కూడా ఆయనతో ఉంటారు, వారు కూడా ప్రభువుతో పాటు పరలోకం నుండి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు ప్రతి నేత్రం కూడా ప్రభువును చూస్తుంది. ఆయన పొడిచిన వారంటే యూదులు, ఎందుకంటే యూదులు ఇప్పుడు రక్షణ పొందలేదు, అప్పుడు కూడా ఇంకా రక్షణ పొందకుండానే ఉంటారు. కానీ యేసు ప్రభువారి యొక్క ఆ రెండవ రాకడలో ప్రతి ఒక్కరు ఆయన చూస్తారు. చూడటం మాత్రమే కాదు, ఆయన ఆ దినాన యెరూషలేము ఎదుట తూర్పు తట్టు, చాలా క్లియర్గా ఈ లొకేషన్ అనేది వ్రాయబడిందండి. ఇది భవిష్యత్ ప్రవచనం, జకర్యా ద్వారా దేవుడు ముందుగానే వ్రాయించాడు. ఆ తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, చూడండి, ఆ కొండ మీద ప్రభువారు ఆ విధంగా దిగుతాడు. దిగినప్పుడు ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి, చూడండి, తూర్పుకి పడమరకి నడిమికి విడిపోద్ది. అంటే ఇది ఉత్తర దక్షిణాలుగా వ్యాపించున్నటువంటి పర్వత శ్రేణి అని చెప్పాను కదా. ఇప్పుడు విడిపోవటం ఎలా విడిపోద్ది? తూర్పుకి పడమరకి రెండు ముక్కలు అవుద్ది. ముక్కలయ్యి ఇప్పుడు ఎటు జరుగుతుందట? అది సగము కొండ ఉత్తరపు తట్టుకును, సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగుద్ది అన్నమాట. అప్పుడు విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. చూసారా స్నేహితులారా, యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో కూడా ఒలీవల పర్వతానికి ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉంది. దీన్ని ముందుగానే మనం గమనిస్తే అపోస్తుల కార్యం గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క ఆరోహణను కనుక మనం గమనించినట్లయితే ఈ రెండవ రాకడ సంబంధించిన వివరాలు కూడా అక్కడ తేటగా రాయడం జరిగింది. నేను అది మీ కొరకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి, చాలా ఆసక్తిగా ఉంటుంది. అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చూడండి, యేసుప్రభు వారు ఆరోహణమైనప్పుడు కూడా మేఘము మీద ఆయన ఆరోహణై వెళ్ళాడు. జాగ్రత్త వినండి మాట, మేఘము ఆయన్ను కొనిపోయింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూడండి, యేసు ప్రభువారు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. ఎక్కడి నుండి వెళ్ళాడో అంటే ఆ ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి వెళ్ళాడు, అదేవిధంగా ఆ ఒలీవల కొండ మీదికే పరలోకం నుండి దిగి వస్తాడు. మనము యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట చూసాం. ఒలీవల కొండ మీద నుంచి దేవుని మహిమ పరలోకానికి ఆరోహణమైనట్లు. ఈనాడు క్రొత్త నిబంధన కాలంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు వారు పరలోకానికి కొనిపోబడిన విధానం అంటే ఆరోహణమైన విధానం, మేఘాల మీద ఆరోహణమయ్యాడు. అదేవిధంగా రెండవ రాకడలో కూడా ఆయన ఒలీవల కొండ మీదకి ఎలా దిగి రాబోతున్నాడంటే మేఘారూఢుడై రాబోతా ఉన్నాడు. ఒలీవల కొండ మీద పాదాలు ఉంచబోతున్నాడు. ఈరోజు మనం గమనించిన సంగతులు 4 అంశాలుగా మనం ధ్యానం చేశాం. మొదటిది, ఒలీవల కొండకు పాత నిబంధన చరిత్రతో ఉన్నటువంటి అనుబంధం. రెండవది, ఒలీవల కొండకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవితంతో ఉన్న అనుబంధం. మూడవది, ఒలీవల కొండ యొక్క ప్రస్తుత పరిస్థితి. నాలుగవది, ఒలీవల కొండను గూర్చినటువంటి భవిష్యత్ ప్రవచనాలు. 4 అంశాలుగా ఒలీవల కొండను గూర్చి అనేక సంగతులు మనం మన గమనంలోకి తెచ్చుకున్నామని చెప్పి నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఈ సంగతులు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్. మీ అందరికి కూడా నా వందనాలు.